నేను వైఎస్ఆర్ ఫ్యాను. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. రారా ఇటు రారా. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. అమ్మ పంతులు మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. ఏంటి సార్ అది? భార్య నాతోనే ఉంటది. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. జైలు కూడా మీతో పాటు వస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తున్నాం కదా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము. ఎందుకు? జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. ఏందన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం, ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, జయ శ్రీ కాళీ. అగర్ కాళీ నమ, గురుదత్తే నమ. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఒక మనిషి బాగున్నాడు లేదు అనేది మీకు తెలుస్తుందా? 100% తెలుసు. 100% తెలుసు. ఎదుటి మనిషిలో, ఎదుటి మనుషులు కాదు, భూలోకంలో ఎక్కడ ఒక జీవి కూడా దానికి ఏమవుతుంది, తిన్నదా తినలేదా అని తెలిసినప్పుడే ఒక యోగి, తెలిసినప్పుడే ఒక యోగి. నిమ్మకాయలు దొక్కేసినట్టున్నాడు రా. నేను ఇంటికి వెళ్ళి పెరుగొన్నం తినుకుంటా. నేను తిన్నానా లేదా మీకు తెలుస్తుందా? నువ్వు తిన్నానా లేదా తెలుస్తుందండి. ఇప్పుడు నిరూపించమంటావేంది? ఇట్టండి నా సర్వీస్ లో శానా చేశాను అబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. మీరే కదా ఇప్పుడు ఒక మనిషి ఎదుటిది తెలుస్తుందా అంటే తెలుస్తుంది అన్నారు. నేను ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అదే అంటున్నమ్మా, తెలిసిందని బయట పెట్టడానికి రాలేదు నేను. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? నేను తిన్నానో లేదో మీకు తెలిసిందా? నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని. నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొని. అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నేను ఏ ఎమోషన్ తో ఉన్నాను అనేది మీకు తెలిసిందా? ఇప్పుడు తెలియలేదు. ఇందాకే తెలుస్తున్నారు కదా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. నేను అనేది అందే కదా, నువ్వు నమ్ముతావో నమ్మవో నీ విజన్ అది. ఇంగ్లీష్ ఏంట్రా? నిరూపించమంటే మాత్రం నిరూపించడానికి నేను కాదు కదా, కెమెరాలో ముంగట అస్సలు నిరూపించలేదు. అది ఫేక్. నిరూపించడానికి రాని మీది ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎట్లా వస్తుంది? అంటే నేను అనేది ఏంటి అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వమంటే ఇస్తారా? నేను ఎక్కడెక్కడ అరాచకం జరుగుతుందో దాన్ని కాపాడడానికి వచ్చిన కాబట్టి. విన్నావా?
ఎవరైనా అడిగితే నా వల్ల మంచి చేసే వాళ్ళు, మంచి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీగా ఉండండిరా. మీరు అఘోరానా అఘోరీనా? తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. మీరు ఏదనుకుంటున్నారు? నేను మీరు అబ్బాయనే అనుకుంటున్నా. అలాగే చూడు మనం. అరే నీ అబ్బా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు అబ్బాయా అమ్మాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా అంటే నువ్వు ఎలా నువ్వు అబ్బాయి అనుకున్నావేమో, అబ్బాయిని అనుకో మళ్ళా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. నేనున్నాను. నేనేంటి? నేను అమ్మాయి. దేవుడు నాకు ఒక రూపాన్ని ఇచ్చాడు. నాకు కూడా ఒక రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపానికి ఒక పేరేంటి? నా రూపానికి ఇప్పుడు స్త్రీ అని పేరు ఉంది కదా. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అది స్త్రీ కనిపిస్తుంది కదా. మీరు ట్రాన్స్జెండర్ అని నేను అంటాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? నువ్వు అనుకో. దట్ ఈస్ ద యువర్ విజన్. ఐ డోంట్ కేర్. ఏ ఇంగ్లీష్ అది ఇడియట్. నీకు ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళాను. అక్కడ ఉంటారా? ఉంటారు. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? దరిద్రానికి పిన్ కోడ్ కావాలంటే నీ పేరు చెప్తే చాలదో. ఎవడాడు? ఎవడో 11 నెంబర్ 11 నెంబర్. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మ్యామ్ నుంచి స్టార్ట్ చేస్తాను అయితే. సో ఫస్ట్ తీపి గురించి మాట్లాడుకుందాం. అయిపోయిందిరా, దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికింది. నా లైఫ్ లో మెమరబుల్ డేస్ అంటే శ్రీనివాస్ గారు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కటి మెమరబుల్ డే. అతనితో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కటి కూడా మెమరబుల్ డేనే. ఇది పలానా అంటూ లేదు. చాలా పేజెస్ ఉన్నాయి మెమరీస్ చెప్పుకోవడానికి. ఇంకొక తరం నా పిల్లలు కూడా చెప్పుకోవడానికి రేపొద్దున అన్ని ఉన్నాయి మెమరీస్. సో ఇది అంటూ లేదు పర్టికులర్ గా. ఎవ్రీడే కూడా మెమరబుల్ డేనే తనతో. సార్ మీరు చెప్పండి, మాధురి మ్యామ్ మీ లైఫ్ లోకి వచ్చిన తర్వాత మీకు మెమరబుల్ డే అంటే ఏంటి? మాధురి, యోగాది, చైత్రమాసం, మాధుర్యం, మధుమాసం. సార్ మీకు ఛాలెంజెస్ ఏంటి? యాక్చువల్లీ చేదు అంటే ఛాలెంజ్ గురించి చెప్పండి. చేదు అంటే నా దృష్టిలో ఆరోగ్యం అంతే కదా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ చేదు ఎందులో ఉంది? వేపలో ఉంది. వేపాకు తీసుకుంటే ఆరోగ్యం. మన జీవితంలో కూడా చేదు అనుభవాలు వచ్చాయనుకోండి, మంచి అనుభవానికి దారితీస్తుంది. నువ్వు ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దనా? మంచికి దారితీస్తుంది, ఒక అనుభవానికి దారితీస్తుంది. ఒక ఎగ్జాంపుల్, లైఫ్ లో ప్రతి చేదు అనుభవం కూడా ఒక సక్సెస్ కి కాజ్ అవుతుంది. ఆ చేదు నుంచి మనం గుర్తించవలసింది, ఇంకా శ్రమించాలి, ఇంకా కష్టపడాలి, మనం అనుకునేది సాధించడానికి ఇంకా మరింత కృషి చేయాలన్నది ఆ అనుభవం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి చేదులో ఎప్పుడు కూడా ఆరోగ్యం ఉంటుంది. పుస్తకాలు ఏమైనా ఎక్కువ చదువుతారా సార్ మీరు? అంటే అడగడమే లేట్ అన్నట్టు వెంటనే చెప్తూ ఉంటే పుస్తకాలు ఏమైనా ఇంట్లో లైబ్రరీ సెక్షన్ ఏమైనా విడిగా ఉందా అసలు? యాక్చువల్లీ అతని బ్రెయిన్ లోనే ఉంది లైబ్రరీ. ఇప్పటివరకు ఏది సర్ప్రైజ్ చేయలేదా? కలిసి ఉండడం ఒక సర్ప్రైజ్. వగరు ఎంబారసింగ్ అనిపించిన మూమెంట్ ఏమైనా ఉందా మీ లైఫ్ లో? ఎంబారసింగ్ గా అంటే సో మ్యామ్ నెక్స్ట్ కారం, లాస్ట్ వన్. మీలో ఉన్న ఫైర్ ని బయటికి తీసుకొచ్చిన ఒక డే గురించి చెప్పాలంటే ఏ డే చెప్తారు? ఇంతవరకు అంత మూమెంట్ రాలేదు. ఇంకా చాలా ఫైర్ ఉంది, ఇంకా దాచించింది అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.
సార్ మీలో ఫైర్ అంటే ఏం చెప్తారు? మీరు చాలా శాంతంగా ఉన్నారు, మీలో ఫైర్ అయితే రాదేమో నాకు తెలిసి. ఫైర్ బ్రాండ్ అసలు చెప్పండి సార్, మీలో నా చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? సో ఒక 1 word క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఫస్ట్ మీట్ అయినప్పుడు మాధురి గారి కాస్ట్యూమ్ ఏమైనా గుర్తుందా? మీట్ అయిన రోజ్ గోల్డ్ కలర్ సారీ. రోజ్ గోల్డ్ కలర్ సారీ కరెక్టేనా? పుట్టకంత బాబు పుట్టిందమ్మా నీ అమ్మ సాయిబాబు గుళ్ళో సాంబార్ కాసుకునే దానిలాగా ఉండవుగా పుట్టక నువ్వు నీ అమ్మ ఎదర్లకి వీల్సులు దిగిపోయేదానిలాగా ఉండవుగా నీ అమ్మని పేరు బాక్సులు మార్చుకునే కొత్త అద్దడ్డే అమ్మని మొహం ఎంత బాగా పుట్టింది అసలు జీడీలు అమ్ముకునే దాని లేకుండా కానీ అమ్మని ఒక్కసారి బయటలో అమ్ముకునే కొత్త అద్దడ్డే. సార్ మీరు మార్నింగ్ పర్సన్ నైట్ పర్సన్? డే అండ్ నైట్ ఎంజాయ్ చేస్తాను. డే నైట్ ఏంటి ఎంజాయ్మెంట్ అంటే విత్ పీపుల్ వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏదో మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే ఏదో ఇప్పుడు కొంచెం మా పార్టీ ఓడిపోయేలా అయింది కానీ మార్నింగ్ 5కి ఇంటి నుంచి బయటకు వెళ్తే నైట్ 2కి వచ్చేవాళ్ళ ఇంటికి.